ప్రపంచ చరిత్రలో కొన్ని గ్రంథాలు మాత్రమే మన ఆలోచనలను విస్మయాన్ని తెస్తాయి. హానోకు గ్రంథం కూడా అలాంటిదే. ఇది రహస్యాల గ్రంథం. దేవదూతల శాపనార్థాలు, ప్రపంచాన్ని ముంచెత్తిన ప్రళయం, ఇంకా భవిష్యత్తు న్యాయస్థానం గురించి ప్రాక్తన కాలపు అద్భుతమైన కథనాలను అందిస్తుంది. అయితే ఈ గ్రంథం ఎవరు రాశారు? అందులోని కథలు నిజమా? మనం ఇవాళ బైబిల్లో చూడలేని ఈ గ్రంథం ఎందుకు తప్పించబడింది? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం మనం హానోకు గ్రంథం యొక్క పేజీలలోకి ప్రయాణం చేద్దాం. ఈ గ్రంథం మనకు తెలియని రహస్యాలను వెలుగులోనికి తెస్తుందా, లేదా ఇంకా కొత్త ప్రశ్నలకు ఉత్పన్నం చేస్తుందా? అయితే మరి ఆలస్యం ఎందుకు? రహస్యాల ఈ అద్భుతమైన ప్రస్థానంలోకి అడుగు పెడదాం. హానోకు గ్రంథం, బుక్ ఆఫ్ ఏనోక్ యొక్క రచయితగా హానోకు పేరు చెప్పబడింది. కానీ ఇది నిజంగా హానోకు రాసినదైతే కాదు. ఇది పసుడో ఎపిగ్రఫిక్ గ్రంథం, అంటే ప్రసిద్ధ వ్యక్తి పేరు ఉపయోగించి అగంతకు రచయితలు రాసినది అని భావిస్తారు. ఈ గ్రంథం హానోకు పేరు మీదే రాయబడినప్పటికీ ఇది వాస్తవానికి ప్రాచీన యూదుల రచయితలు రాసిన గ్రంథం. ఈ విధమైన రచనలో ప్రసిద్ధ వ్యక్తి పేరు ఉపయోగించడం ద్వారా గ్రంథానికి ప్రాముఖ్యతను కలిగించడం ఆ కాలంలో సాధారణమైనటువంటి విషయం. రచన కాలం చూసుకున్నట్లయితే శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం హానోకు గ్రంథం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం మధ్య రచింపబడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 2వ దేవాలయం కాలంలో, సెకండ్ టెంపుల్ పీరియడ్లో యూదుల ఆధ్యాత్మిక ధోరణులను ప్రతిబింబిస్తుంది. గ్రంథం 5 విభాగాలుగా ఉంటుంది. ఇవి వేరువేరు కాలాల్లో వేరువేరు రచయితల చేత రాయబడినట్లు తెలుస్తుంది. ఇందులో మొట్టమొదటిగా పహరాదారుల గ్రంథం, ద బుక్ ఆఫ్ వాచర్స్. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో రాశారు. ఉపమానాల గ్రంథం రెండవది, ద బుక్ ఆఫ్ పారాబుల్స్. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం లేదా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాశారని అంటున్నారు. మూడవదిగా ఆకాశ శాస్త్ర గ్రంథం, ద ఆస్ట్రోనామికల్ బుక్. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లేదా 2వ శతాబ్దంలో రాశారంటున్నారు. నాలుగవదిగా స్వప్న దర్శనాల గ్రంథం, ద బుక్ ఆఫ్ డ్రీమ్ విజన్స్. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అంటున్నారు. చివరిగా హానోకు పత్రిక, ద ఎపిస్టల్ ఆఫ్ ఏనోక్. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం లేదా 1వ శతాబ్దంలో రాశారని అంటున్నారు శాస్త్రవేత్తలు. దాని భాష మరియు అనువాదాలు చూసుకున్నట్లయితే మొదట ఈ గ్రంథం అరామిక్ భాషలో రాయబడింది. తర్వాత ఇది గ్రీకుకి, ఆపై గెయిజ్ ఎథియోపియా భాషకి అనువాదమయ్యింది. ప్రస్తుతం గెయిజ్ భాషలోని అనువాదం మాత్రమే పూర్తి రూపంలో ఉంది. ఈ గ్రంథం యూదులు మరియు ప్రారంభ క్రైస్తవులు సమాజంలో ప్రసిద్ధంగా ఉండేది. ఈ గ్రంథం దేవదూతల, స్వర్గం, న్యాయ నిర్ణయం మరియు భవిష్యత్తు ప్రపంచం గురించి ప్రాచీన యూదా విశ్వాసులను వివరిస్తుంది. ఇది యూదా మరియు క్రైస్తవ బైబిల్ గ్రంథాల్లో భాగంగా లేదు, కానీ ఎథియోపియన్ ఆర్థడాక్స్ చర్చిల్లో ఇది పవిత్ర గ్రంథంగా పరిగణించబడింది. హానోకు గ్రంథంలో మొత్తం 108 అధ్యాయాలు ఉంటాయి. హానోకు తన సమకాలికులకు ఒక పెద్ద సందేశం ఇవ్వాలని స్వర్గానికి పయనమవుతాడు. ఈ ప్రయాణంలో ఆయనకు అందిన రహస్యాలు, దర్శనాలు మరియు తీర్పు గురించి చెప్పబడింది. అధ్యాయం 1 నుంచి 5 అధ్యాయాల దాకా చూసుకున్నట్లయితే దుష్టులపై తీర్పు, ధర్మపరులకు ఆశీర్వాదం గురించి ఉంటుంది. సృష్టిలోని క్రమబద్ధత, ప్రకృతి యొక్క అద్భుతాలు చూసి హానోకు తన సమకాలికులను ధర్మానికి ప్రేరేపిస్తాడు. అయితే దేవుడు రాబోయే తీర్పు గురించి హెచ్చరిస్తాడు. ఈ అధ్యాయాల్లో పాపులు నాశనమవుతారని, ధర్మపరులు దేవుని కాంతిలో శాశ్వతంగా జీవిస్తారని ఉంటుంది. అధ్యాయం 6 నుంచి 11 అధ్యాయాలు చూసుకున్నట్లయితే దేవదూతల పతనం మరియు రాక్షసుల ఉదయం గురించి ఉంటుంది. దేవదూతల సమూహం, వీరిని వాచర్లు అని పిలుస్తారు. దేవదూతల సమూహాన్ని భూమికి దిగి వచ్చి మానవ స్త్రీలను వివాహం చేసుకుంటారు. వీరి సంతానం వచ్చేసరికి నెఫిలీయులు, శక్తివంతమైన రాక్షసులు అని పిలువబడతారు. వీరు భూమి మీద హింసను మరియు పాపాన్ని వ్యాప్తింపజేస్తారు. ఆ దేవదూతలు మానవులకు నిషేధిత జ్ఞానాన్ని అందజేస్తారు, ఆయుధాల తయారీ, మాంత్రిక విద్యలు మరియు మరిన్ని. దీని ఫలితంగా భూమి నాశనం అవుతుంది. అంతేకాదు, దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘించిన ఈ వాచర్లపై దేవుని తీర్పు పడ్డది. అధ్యాయం 9లోనే మైకేల్, గాబ్రియల్ వంటి అర్చదూతలు ఈ విషయం దేవునికి తెలియజేస్తారు. అధ్యాయం 10లో వచ్చేసరికి దేవుడు ఆ దేవదూతలకు శిక్షలు విధిస్తాడు. వారి సంతానమైన నెఫిలియో నాశనం చేయబడతారు. అధ్యాయం 11లో భూమి శుద్ధి చేయబడుతుంది, ధర్మపరులకు శాంతి ఇవ్వబడుతుంది అని ఉంటుంది. పడిపోయిన దూతల కథ గురించే ఫాలెన్ ఏంజల్స్ అంటారు. అధ్యాయం
12-16 అధ్యాయం దాకా చూసుకున్నట్లయితే ఈ హానోకు స్వర్గ ప్రయాణం గురించి ఉంటుంది. హానోకు దేవుని ఆజ్ఞలను వాచర్లకు అందజేస్తాడు. దేవుని సింహాసనం వద్ద హానోకు చూపిన దృశ్యం మన ఊహాతీతంగా ఉంటుంది. ఈ అధ్యాయాల్లో దేవుడు వాచర్ల పాపాలను వెలికితీస్తూ వారి శాశ్వత శిక్షను ఖరారు చేస్తాడు. వాచర్ల సంతానమైనటువంటి నెఫిలీయులు ఇప్పుడు దుష్ట ఆత్మలు అవుతారు, భూమిపై పాపాన్ని పెంచుతారని ఈ అధ్యాయంలో ఉంటుంది. అధ్యాయము 17-36 అధ్యాయాలు చూసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి దర్శనం ఉంటుంది. హానోకు తన స్వర్గంలోని దివ్యయాత్రలో వివిధ ప్రదేశాలను సందర్శిస్తాడు. 1 అగ్ని నదులు, సూర్యుడు మరియు చంద్రుని మార్గాలు, 3వదిగా నక్షత్రాల జ్ఞానం గురించి ఉంటుంది. ఇవి హానోకు సృష్టి యొక్క శక్తి మరియు దేవుని అద్భుతాలను చూపిస్తాయి. అధ్యాయం 37-71 అధ్యాయం దాకా చూసుకున్నట్లయితే ఇందులో ఉపమానాలు ఉంటాయి, పారాబిల్స్. హానోకు 3 ఉపమానాలు చెప్తాడు. అందులో మొట్టమొదటి ఉపమానం పాపుల తీర్పు మరియు ధర్మపరుల విజయం గురించి ఉంటుంది. 2వదిగా వచ్చేసరికి మానవ కుమారుడు యొక్క అధికారం మరియు శక్తి గురించి ఉంటుంది. 3వ ఉపమానం వచ్చేసరికి భవిష్యత్తు ధర్మపరుల మహిమ గురించి. ఇక్కడ హానోకు స్వర్గంలో మహిమాన్విత స్థానం పొందుతాడు. 72-82 అధ్యాయాల్లో వచ్చేసరికి ఖగోళ విజ్ఞానం గురించి ఉంటుంది. ఈ అధ్యాయులు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల క్రమబద్ధతను వివరించడమే కాకుండా దేవుని నియమాలను ప్రశంసిస్తాడు. 73-90 అధ్యాయాలు చూసుకున్నట్లయితే కళలు మరియు దర్శనాలు ఉంటాయి. ఈ అధ్యాయాల్లో హానోకు భవిష్యత్తును కళల ద్వారా చూస్తాడు. అందులో మొట్టమొదటిగా మహాప్రళయం, నోవాహు కథ గురించి, అదేవిధంగా జంతు ఉపమానం ద్వారా మానవ చరిత్రను ప్రతిబింబిస్తాడు. నోవాహుకి హానోకుకి సంబంధం చూసుకున్నట్లయితే హానోకు నోవాహు యొక్క గ్రాండ్ ఫాదరు అని చెప్పబడుతుంది. అందుకే మహాప్రళయంలో నోవాహు కథను గురించి ముందుగానే కలలో దర్శనాలు వచ్చినటువంటివిగా ఉన్నాయి. అధ్యాయం 91-105 అధ్యాయాలు చూసుకున్నట్లయితే బోధనలు మరియు హెచ్చరికలు ఉంటాయి. హానోకు తన సంతానానికి ధర్మం యొక్క విలువను చెప్పి పాపులకు నాశనాన్ని హెచ్చరిస్తాడు. చివరిగా చూసుకున్నట్లయితే హానోకు పుస్తకం మనకు సృష్టి, దేవుడు మరియు పాపం గురించి గాఢమైన సందేశాలను అందజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ విధంగా మరిన్ని పుస్తకాల గురించి, బైబిల్లో చేర్చినటువంటి పుస్తకాల గురించి కానీ, బైబిల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని. అందరికీ వందనాలు.